ఏమండి? మనం కూడా మన కష్ట సమయంలో, మన శ్రమ సమయంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ప్రతి విషయంలో కూడా విఫలమయ్యేనటువంటి అనుభవాలు, ప్రతి వ్యక్తి ద్వారా ద్వేషింపబడినటువంటి అనుభవాలు మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? నీవే నాకు తోడుగా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేస్తే నువ్వెక్కడ అడుగు పెట్టినా ఏమవుతది? ఆ! యాకోబు చేతి కర్రతో బయలుదేరితే ఎలా మారిపోయాడండి? వాళ్ళ మామగారంట శకునం చూపించాడంటండి. అసలు ఏంటి ఇంతకుముందు ఇలా చేస్తే అసలు గొర్రెలు గట్రా ఏమీ వృద్ధయ్యేయి కాదు. మా పరిస్థితి అంతా కష్టంగానే ఉంది. అసలు ఇంతగా మేము దీవించబడడానికి కారణం ఏంటి? ఆశీర్వదింపబడడానికి కారణం ఏంటి? అని చెప్పి శకునం చూపిస్తే అంట మీ ఇంటికాడ మీ చుట్టాల అబ్బాయి వచ్చాడే వాడి పాదం మామూలు పాదం కాదయ్యో! దేవుడి పాదం లాంటిది. దేవుని స్తోత్రం చెప్దాం. ఏవండీ? నిన్ను విడువను అని చెప్పాడు యాకోబుని. ఏవండీ దేవుడు విడిచిపెట్టడండి. ఎవ్వరు మోసం చేసినప్పటికీ కూడా 10 సార్లు మోసం చేశాడంట మాంగారు లాభాను. ఏవండీ ఇది ఇస్తాననేవాడు మాట తప్పేవాడు. మరలా మార్చేసేవాడు. మరలా ఇస్తానేవాడు మాట మార్చేసేవాడు. ఎటు చూసినప్పటికీ కూడా ఏవండీ ఎంతమంది మోసం చేసినా దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాలు ఆగవండి. కాబట్టి మనం దేవుని సన్నిధిలోనే మనం ఏం చేయాలి? ప్రభువా నన్ను ఆశీర్వదించండి. నన్ను దీవించండి. అంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఏ కీడు రానివ్వడు. నీ సరిహద్దుల్ని దేవుడు ఏం చేస్తారు? విశాలపరుస్తారు. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తారు. తప్పకుండా ప్రార్థనా పరులుగా మనం చిన్నపిల్లలైనప్పటికీ కూడా, వృద్ధులైనప్పటికీ కూడా, యవ్వనస్తులైనప్పటికీ కూడా, ఎవరైనా ఏ స్టేజ్‌లో ఉన్నప్పటికీ కూడా దేవుని ఆశీర్వాదం ఎవరికి కావాలండి? మనకు కావాలి తప్పకుండా. దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఆయనే ఫ్రెండ్‌గా ఉండాలి. ఆయనే తండ్రిగా ఉండాలి. ఒకవేళ తల్లిదండ్రులు ద్వేషిస్తారేమో! ఏవండీ? యబ్బేసు తల్లిలాగా తల్లిదండ్రులు ద్వేషించొచ్చు. ఒకవేళ భర్తలుంటే భర్తలు కూడా బాధ్యత వహించరేమో! భార్యలుంటే విశ్వాసఘాతకులుగా ఉండొచ్చేమో! ఏవండీ? కానీ మనం నమ్మినటువంటి దేవుడు మన కన్న తండ్రి ఆయన ఎలాంటి వాడండి? ఆయన ఎలాంటి వాడు? నమ్మదగినటువంటి వాడు.